హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెండకాయ రోటి పచ్చడి చేయబోతున్నానండి. మరి ఈ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టాను. నూనె, తగినంత నూనె, జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, ఇంకా కరివేపాకు. ఈ పచ్చడికి కావాల్సినవి ఇవేనండి. ఇంకా తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి. ఇప్పుడు నూనెను పోద్దామండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర కొద్దిగా వేగాలండి. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేయాలండి. ఈ విధంగా పచ్చిమిర్చి అన్నీ తుంచుకొని ఈ జీలకర్ర వేసిన ఆయిల్లోనే వేయాలి. వేసి ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా వేగాలండి. పచ్చిమిర్చి వేగితేనే మనకి రుచి అనేది వస్తుంది పచ్చడికి. పచ్చిమిర్చి వేగకపోతే మాత్రం పచ్చిగానే ఉంటుందండి. పచ్చడి అంతా రుచిగా ఉండదు. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ విధంగా వేగాలండి పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేద్దామండి. ఇదే కళాయిలోనే కొద్దిగా నూనె పోసి బెండకాయ ముక్కలు వేద్దామండి. బెండకాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇంకా కొంచెం వేగాలండి. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి, ఇంకా కొద్దిగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుందండి. వీటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. ఇదే కళాయిలో టమాటాను కూడా ఫ్రై చేద్దామండి. ఇప్పుడు టమాటాను వేద్దాము. మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గించుకుందామండి. టమాటాలు కూడా మెత్తగా మగ్గాలి. చింతపండు కూడా వేసి మగ్గించుకుందాము. ఇప్పుడు పసుపు వేద్దామండి. పసుపు వేసాక మొత్తం కలుపుకొని మరొక నిమిషం మగ్గించుకుందాము. పుదీనా, కొత్తిమీర కూడా వేద్దామండి. ఇవన్నీ చల్లారిపోయినాయి. పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ ఇవి చల్లారినాయి కదా. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రోట్లో వేసి నూరుకుందామండి. ముందు పచ్చిమిర్చి, ఇప్పుడు ఉప్పు కూడా వేసి దంచుకుందామండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేద్దాము. ఇందులో ఫ్రై చేసాం కదండి బెండకాయ, ఆ బెండకాయ ముక్కలు వేద్దామండి. బెండకాయ, పచ్చిమిర్చి ఈ విధంగా నూరిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని కొద్దిగా సైడ్కి అనుకుందామండి. ఎందుకంటే రోలు చిన్నగా ఉంది కదా. ఈ విధంగా అనుకుంటే ఈ రోట్లో చల్లారిపోయినాయండి ఇవి కూడా. అక్కడ కూడా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మొత్తము కలుపుకుంటూ నూరుకుందామండి. పచ్చడి రెడీ అయిందండి.
చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఈ విధంగా నూరుకోవాలండి పచ్చడి. బెండకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఈ నూరిన పచ్చడిని గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి. ఇప్పుడు నూనెను పోద్దామండి. పచ్చడి కదా, కొద్దిగా ఎక్కువే పడుతుంది నూనె. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఈ పోపు మంచిగా వేగాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. పోపు ఈ విధంగా వేగాలి. ఈ పోపుని పచ్చడిలో వేద్దాము. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి బెండకాయ రోటి పచ్చడి. ఓకే, థ్యాంక్ యూ.